సుధీరన్న ఒకేసారి లక్షణాలు ఏమీ చేయలేదు కదా. పెన్షన్లన్నీ కత్తిరించేశాడు. రైతు రుణం ప్రభుత్వం నమస్తే. ఫీజు రియంబర్స్మెంట్తో ఈ 2 సంవత్సరాల కాలంలో తను అద్భుతమైన పరిపాలన చేశాడు, ప్రజలందరూ తనని మెచ్చుకుంటున్నారని చెప్పి ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారో మీరు అందరూ చూసుంటారు. కానీ ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ఏ ఒక్క గడపలో ఏ ఒక్క కుటుంబం కూడా తృప్తిగా ఉన్నట్టు మేము ఎక్కడా కూడా చూడలేదు. అంటే అధికారంలో కూర్చోటానికి ముఖ్యమంత్రి అవ్వటం కోసం ఎంత నీచంగా ప్రతిదీ ఫ్రీ అని నోటికి అదుపు లేకుండా ఈరోజు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి చేయటం మా వల్ల కాదు అని చేతులెత్తేసి అది చెయ్యలేదు అనేది ప్రజలకు తెలియనీయకుండా తన పచ్చ మీడియాతో ఎలా ప్రచారం చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారో మనం మొన్న చూసాం. ఆయన ముఖ్యమంత్రి అయి 8వ తేదీ గత నెల 8వ తేదీ మరి 8 రోజులు సంబరాలు చేశారు, ఏదో చేసేసామని. కనీసం ఇంతవరకు సరైన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కనీసం లైట్ పోతే ఒక బల్బు వేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేకపోవడం చాలా దురదృష్టకరం. మరి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. మరి ప్రజలు ఏదైతే మోసపోయారో వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఏదైతే వాళ్ళకు ప్రామిస్ చేశాడో మరి అది నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళ అక్క చెల్లెలందరూ కూడా రుణమాఫీ జరుగుతుందని నిజంగా ఆశపడి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు వాళ్ళకి అసలు వడ్డీ మాఫీ చేస్తానని, తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తానన్నారు, తర్వాత 10,000 అన్నారు. ఇప్పుడు చూస్తే ఏదీ లేకుండా వాళ్ళు కూడా 2.5 సంవత్సరాలు అప్పుల పాలై బ్లాక్ లిస్టులోకి వెళ్ళి ఈరోజు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా వాళ్ళు కష్టపడుతుండడం చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. ఆడవాళ్ళని, రైతుల్ని, పిల్లల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు. అలాగే ఎస్సీ కాలనీస్కి కానీ అలాగే మాదిగవాడలకు కానీ బీసీ కాలనీస్కి వెళ్తే చాలామంది ఈరోజు ఇళ్ళు కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో శాంక్షన్ అయిన ఇల్లు సగంలో ఆగిపోయిన ఇండ్లు ఎన్నో ఉన్నాయి, పునాదులతో ఆగిపోయిన ఇల్లులు ఎన్నో ఉన్నాయి. వారికి 1 పైసా కూడా ఇంతవరకు మరి డబ్బులు ఇవ్వలేదు. కొత్త ఇల్లు ఇవ్వకపోవటం వల్ల ఉన్న ఇల్లుని కూల్చేసి వాళ్ళు పునాదులు వేసుకోవటం వల్ల చెట్ల కిందే కాపురం చేయాల్సిన పరిస్థితి. ఎప్పుడు ఇల్లు ఇస్తాడో ఈ చంద్రబాబు నాయుడు